దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 49వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ఆదికాండము 49వ అధ్యాయము 12వ వచనం. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినాం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. మీ పరిశుద్ధమైన, దివ్యమైన, మహిమ కలిగిన, శక్తి కలిగిన, ప్రభావం కలిగిన మీ లేఖనాలను మేము చదువుకుంటూ ఉన్నాం. ఒక వచనాన్ని చదువుకొని దాన్ని ధ్యానం చేయడానికి పూనుకుంటూ మీ పక్షంగా నిలవబడి ఉన్నాను. ప్రభువా, నేనైతే వట్టివాడిని, మట్టివాడను, అల్పుడను, అయోగ్యుడును. దయతో నన్ను కనికరించండి. మిస్సలో చాటు మరుగుపరచుకోనండి. మీ అగ్నితో పరిశుద్ధపరచండి. మీ రక్తంతో అయా పరిశుద్ధపరచండి. మీ అగ్నితో పుట్టము వేయండి. నన్ను ప్రత్యేకపరచండి. మీ చేతిలో ఆయుధంగా నన్ను సిద్ధపరిచి, మీ చేతిలో భద్రపరిచి, పరిశుద్ధ ఆత్మదేవ మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యము నాయందు, మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, మనం చదివిన లేఖన భాగము నిండు వృద్ధాప్యంలో యాకోబు ఇంకా చనిపోతాడు అనగా ఆ సమయంలో తన బిడ్డలందరినీ పిలిచి అంత్యకాలంలో వారికి ఏమి సంభవించబోతుందో ఆ విషయాలను దర్శనరీతిగా చూస్తూ ప్రవచిస్తున్నాడు. యాకోబు భక్తుడు తను చనిపోయే చివరి సమయంలో తన పిల్లలందరినీ పిలిచి ఆ పిల్లలకు వారి తర్వాత తరాలు, రాకడ వరకు ఉండు తరాల్లో అంత్యకాలంలో వారికి ఏమి సంభవించబోతుందో చూస్తూ ప్రవచనాత్మకంగా ఈ మాటలు పలికారు. ఇక్కడ మనకు ప్రభువు నేర్పించే పాఠం ఏమిటి అంటే, మనం దైవభక్తి సాధన చేస్తున్నాం. సాధన చేస్తున్న మనం ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే, వెళ్ళిపోయే ముందు మన బిడ్డల గురించి, వారి భవిష్యత్తును గురించి ప్రభు దగ్గర అడిగి తెలుసుకొని వారికి తెలియచేయవలసిన బాధ్యత మనకున్నది. ఇక్కడ ఎలాగ ఇది ఆయనకు సాధ్యమైంది అంటే 48వ అధ్యాయం 15వ వచనంలో అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, ఎవని ఎదుట నడుచుచుండిరో ఎవరు పెద్దలు, తర్వాత అనగా సమస్తమైన కీడుల్లోండి నన్ను తప్పించిన ఈ దూత పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆయన ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దేవుని ముందు నడిచిన భక్తులు. మన పిల్లల గురించి, వారి భవిష్యత్తును గురించి మనకు ముందుగా తెలియాలంటే మన జీవితకాలం అంతా దేవుని ఎదుట నడవాలి. అబ్రహాంతో అంటాడు కదా 17వ అధ్యాయం ప్రారంభోచనంలో, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నీవు నా ఎదుట నిందారహితుడిగా నడవమంటాడు. అలా మనం నడిచినప్పుడు మన బిడ్డల గురించి, వారి భవిష్యత్తుని గురించి దేవుడు మనకు తెలియపరుస్తారు. మన నోట ఆ మాటలు ఉంచి మన బిడ్డలకు ఆ విషయాలు తెలియపరుస్తారు. దైవభక్తి సాధనలో అత్యున్నత స్థాయికి చెందినటువంటి అనుభవం ఇది. ఆ క్రమంలో ఈ 12 మంది కుమారులను ఆయన ఆశీర్వదిస్తూ 8వ వచనంలో యూదాను గురించి పలికిన ఆశీర్వచన వచనం 8 నుండి ప్రారంభమవుతుంది 11 వరకు. ఇంత ఎక్కువగా మిగిలిన వారిని ఆశీర్వదించినట్లుగా మనం తక్కువగా చూస్తాం కదా. అనేక విషయాలు చెప్పాడు.
ఈ ఆశీర్వచన వచనాల్లో ఉన్న ప్రతి మాట కూడా ఒక ధ్యానాంశం. చాలా కాలం క్రితం చెప్పాను. క్రొత్త సంవత్సరపు ఆరంభ దినాన 9వ వచనం చెప్పాను. యోధా కొదమ సింహము, నా కుమారుడా నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుಕೊಂಡು పండుకొను, అతను లేపువాడెవడు. షిలోహు వచ్చే వరకు యూదా నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగిపోదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. జనవరి 1 రోజు చెప్పాను. చాలా కాలమైంది, ఒక 8-9 సంవత్సరాలు అవుతుంది. ఆ క్రమంలో ఈ ఆశీర్వచన వచనాలన్నీ కూడా ఒక్కొక్క ఆశీర్వచన వచనం ఒక్కొక్క పరిశోధనకు సంబంధించిన అంశం. అంత లోతైనటువంటి మాటలు ఇలా వ్రాయబడిందంటేనే ఇది కావ్యం. కావ్యం అంటేనే చాలా లోతైన విషయాలు ఉంటాయి. అందులో చరిత్ర ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం, అతని కన్నులు, ఎవరి కన్నులు? యూదా కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండు. మనం భౌతికంగా ఆలోచిస్తే ద్రాక్షరసం అంటే మద్యం. ఈ మందు త్రాగడం వలన తాగి కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లాగా అయిపోతాయి. అలాంటి అనుభవాలు మనం లోకంలో చూస్తున్నాం. దాని ప్రకారం మనం వ్యాఖ్యానిస్తే అలాంటి వ్యాఖ్యానమే వస్తుంది. కానీ అలాంటి వ్యాఖ్యానం యూదా గురించి రాయవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాటలు, అతని కనులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. మొదటి మాట, అతని కనులు ద్రాక్షరసము చేత ఎర్రగాను. ద్రాక్షరసం అంటే ఏమిటి? యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభ వచనంలో నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అన్నాడు. ద్రాక్షరసము అనేటువంటిది యేసు రక్తమునకు సాదృశ్యం. పాలు అనేటువంటివి దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఈయన ఏదో తప్పు చేశాడు. తప్పు చేసి యేసు రక్తం దగ్గరికి వచ్చారు. ఆయన యేసు రక్తం దగ్గరికి రావడం చేత ఆ రక్తం చేత కడగబడ్డాయి ఆ కన్నులు. ఆయన రక్తం వలె మారినాయి. ఆయన రక్తం ఎలాంటిది? పరిశుద్ధమైంది, నాశనం లేని జీవం అనుకున్న శక్తి కలిగింది. రక్తం వలన కలిగే ఆశీర్వాదాలు అనేక మనం లేఖనాల్లో చూస్తాం. ఇప్పుడు యూదా గారు చేసినటువంటి పని ఏమిటి? 38వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని? 38లో ఆయన 13వ వచనం, తామారు అనే ఆవిడ ఆయన కోడలు. ఆయన కోడలు. ఇక్కడ ఏం జరిగింది అంటే, మొదటి వచనం, ఆ కాలమున యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి కుమారుని కనుక అతను కేరు. ఆమెకు 3 పిల్లలు పుట్టారు. వయసుకు వచ్చాడు, పెద్దవాడికి పెళ్లి చేశారు తామారునిచ్చి. వాడు చేసిన దేవునికి ఇష్టం లేని పనిని బట్టి దేవుడు అతన్ని చంపేశాడు. తర్వాత యూదా, అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి యూదా సాంప్రదాయం ప్రకారం పెద్దవాడి భార్య చనిపోతే ఆ భార్యను రెండోవాడికి ఇవ్వాలి. రెండోవాడికి ఇస్తే రెండోవాడు కూడా దేవుని ఎదుట దుర్మార్గంగా ప్రవర్తించాడు, అతన్ని చంపేశాడు దేవుడు. యూదా గారికి ఆలోచన వచ్చింది. ఈయన చాలా తెలివి, యూదా గోత్రికులు అంటేనే తెలివైన వాళ్ళు. ఈ మూడోవాడికి కూడా ఇస్తే మూడోవాడు కూడా చచ్చిపోతాడు, నా కొడుకులు లేకుండా అయిపోతారు అని చెప్పి ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించాడు. వాడు చిన్నోడు కదా, పెద్దవాడు అయినాక నేను పిలుస్తాలే. కానీ పిలవలేదు. ఆ తర్వాత ఈయన భార్య కూడా చనిపోయింది. 12వ వచనంలో చనిపోయిన తర్వాత పొరుగురు వెళ్ళాడు. పొరుగురు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వేశ్యను చూచి ఈయన వస్తున్నాడని తెలిసి ఆ తామారే వేశ్య వేషం వేసుకొని మామతో వెళ్ళింది. ఆమె గర్భవతి అయింది. అప్పుడు ఆవిడ చేసినటువంటి పని, ఆయన దగ్గర నుండి కొన్ని గుర్తులు తీసుకున్నది, డబ్బు తీసుకోనకుండా. మరల తర్వాత ఈ స్టోరీ అంతా మనకు తెలిసిన స్టోరీ కనుక నేను అవుట్లైన్ చెప్తున్నా. ఆ తర్వాత ఆమె గర్భవతి అయిందని తెలిసింది.
ఈ విషయం నీ కోడలు గర్భవతి అయింది అన్న విషయం యోధాకు తెలుసు. ఆమె గర్భవతి అయితే ఆవిడ విధవగా అక్కడికి వెళ్ళింది కదా, ఆమెను రాళ్లతో పెట్టి కూడా చంపేయాలి అనేటువంటి నియమం ప్రకారం ఆయన కబురు చేస్తే, ఇదిగో నేను ఎవరి వలన గర్భవతినయ్యానో అతని గుర్తులు అని చూపిస్తే ఆ గుర్తులు ఈయనవే. ఇక అప్పుడు అంటాడు, నాకంటే నీవే నీతిమంతురాలు అని. ఈ సందర్భం అది. ఇది దేవునికి ఇష్టం లేనటువంటి పని. ఎందుకు అలాగ చేశాడు ఆయన యోధా గారు ఎందుకు అలాగ చేశారు? మొదటి వచనంలో, ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి, సహవాసాన్ని విడిచి వేరే వాళ్ళ దగ్గరికి, అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అన్యులకు సంబంధించినటువంటి కుమార్తెను చేసుకో. యోధా ఎలాంటి వాడు? తన సహోదరుల కొరకు పూటపడినవాడు. యేసేపును చంపుతుంటే అతన్ని ఎందుకే చంపుతారు? చంపవద్దని తన ప్రాణానికి అడ్డు వెళ్ళినవాడు. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం 26వ వచనం. ఏమి ప్రయోజనము అని చంపకుండా ఆపి ఆ తర్వాత గుంతలో పడేసి అమ్మేసినట్టు మనం చూస్తాం. అంటే ప్రాణము తీయకుండా ఒక ఆత్మ యొక్క విలువేమిటో యోధాకు తెలుసు. 43వ అధ్యాయం చూడండి, 9వ వచనం. ఇక్కడ ఆహారం కొరకు అక్కడికి వెళ్ళారు, యేసేపు దగ్గరకు. అటువంటప్పుడు మొదటి తమ్ముడిని అక్కడ ఉంచేసి వచ్చారు. తర్వాత బెన్యామీను తీసుకురమన్నాడు. అది సందర్భం. అలాంటి సందర్భంలో 8వ వచనంలో అంటాడు, వెళ్ళుదము, ఆహారం లేకపోతే చచ్చిపోతాం కదా, వెళితే ఆహారం తీసుకొస్తే మేము బ్రతుకుతాం. నేను అతన్ని గూర్చి పూటపడుదును కదా. అందరూ బ్రతకాలని తను తాను ప్రత్యేకించుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. 44వ అధ్యాయంలో చూడండి, 12వ వచనం. 32వ వచనానికి రండి. ఇప్పుడు ఆ బెన్యామీన్ను కూడా యేసేపు ఉంచేసుకుంటాను అని చెప్తే, యేసేపును ఒప్పించడానికి తన వాదన వినిపిస్తాడు ఆ పై వచనాల నుండి. 32లో అంటాడు, తన దాసుడైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు నేను ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటాడు. ఎందుకంటే అతన్ని తీసుకురాలేదంటే అతను వెంటనే చచ్చిపోతాడు. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా ఉండనిచ్చి. ఆత్మ యొక్క విలువ తెలుసు. దాని కొరకు పూటపడినటువంటి వ్యక్తి, దాని కొరకు తన ప్రాణాన్ని సైతం అడ్డుగా పెట్టిన వ్యక్తి. యోధా సాధారణమైన వ్యక్తి కాదు. అంతేకాదు 49:8లో మనం చూస్తే, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. అలాంటి గొప్ప ఆశీర్వాదం కలిగిన వ్యక్తి. తన సహోదరులే తను స్తుతిస్తారట. ఇది గొప్ప విషయం కదండి. ఆ తర్వాత శత్రువుల మెడ మీద ఈయన చెయ్యి ఉంటుందంటే శత్రువులు ఎప్పుడు ఈయనకి లోబడి ఉంటారు. ఈయనది ఎప్పుడు పై చేయకూడదు. అన్ని గొప్ప ఆధిక్యతలు కలిగిన వ్యక్తి. తన ఇంట్లో ఉన్నప్పుడు, తన స్వజనం మధ్య ఉన్నప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాడు. పొరుగురు వెళితే, ఒంటరిగా ఉంటే పిచ్చి పని చేశాడు. ఈరోజు చాలామంది అలాగే కదా. కుటుంబంతో ఉన్నప్పుడు, సంఘంతో ఉన్నప్పుడు చాలా యథార్థంగా పరిశుద్ధంగా ఉంటారు. బయటికి వెళ్ళి ఒంటరిగా ఇక్కడ మనం చూసేవాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అంటే, కాలేజ్కో స్కూల్స్ హాస్టల్స్కి వెళ్ళిన పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇక అక్కడ మనకు నచ్చినట్టు, మన మనసుకు నచ్చినట్టు ప్రవర్తిస్తాం. దేవుని భయం లేని వాళ్ళు మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తారు. యోధా అలాంటి పరిస్థితుల్లోనే దేవునికి ఆమోదయోగ్యం కాని, దేవుని బాధ కలిగించేటువంటి పనులు ఆయన చేశాడు. ఈ కన్నుల చేత ఆకర్షించబడి ఆ పాపంలో పడిపోయాడు. ఇప్పుడు ఈ కన్నులు మోయబడ్డాయి. ఇప్పుడు ఆ కన్నులు కడుక్కోవాలి. ఆ కన్నులు పరిశుద్ధపరచబడాలి. ఆ కన్నులను ఎవరు పరిశుద్ధపరుస్తారు? దేవుని యొక్క రక్తం. కాబట్టి ఆయన యేసు రక్తాన్ని ఆశ్రయించారు. అయ్యా నా కన్నులు కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని ప్రభు దగ్గరకు వచ్చి, ఆయన దగ్గర ప్రేమాస్వరూపి అయిన దేవుడు కదా, ప్రేమాస్వరూపి అయిన దేవుడు
ఆ ప్రేమకే కోపం తెప్పిస్తే కదా, సమాధానకర్త అయిన దేవుడు ఆయనకే పగొచ్చేటట్లు చేస్తే మనం తట్టుకోగలమా? తట్టుకోలేం. ఈ అనుభవం ఏ అనుభవము? యూదా అంటే మిగిలిన వాళ్ళందరిలోకి ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగిన వ్యక్తి. అతడు ఆత్మ యొక్క విలువ తెలిసిన వ్యక్తి, ఆత్మ కొరకు పూటపడిన వ్యక్తి, అవసరమైతే ఆత్మ కొరకు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన వ్యక్తి, ఆశీర్వాదం పొందిన వ్యక్తి, తన సహోదరుల చేత స్తుతి పొందిన వ్యక్తి, శత్రువుల మెడ మీద తను చేయి ఉంటుందని దేవుని యొక్క వాగ్దానాన్ని పొంది రాజులాగా బ్రతికిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా తప్పిపోయాడు. ఇదే అనుభవం క్రొత్త నిబంధనలో కనపడుతుంది. 3 తరాల నుండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కుటుంబాలు, తిమోతి కుటుంబాలు, వారి అవ్వగారు, తల్లిగారు. ఆయన టీనేజ్ వయసులోనే మంచి పేరు పొందాడు దైవభక్తి సాధనలో. పౌలు గారు లాంటి వాడు ఆయన చూసి మార్కును వద్దన్న పౌలు తిమోతిని రమ్మన్నాడు తన వెంట తీసుకువెళ్ళాడు. తన వెంట వెళ్ళిన తర్వాత 17-18 సంవత్సరాలు తిమోతి దైవభక్తి సాధన చేసిన తర్వాత చెప్తాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, తిమోతి పనికిమాలిన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి సాధన విషయంలో నీకు నీవే సాధన చేసుకొని చెప్తాడు. 6:12 అంటాడు, దైవజనుడా. తిమోతి అప్పటికి దేవుని చేత బలంగా వాడబడిన వ్యక్తి. ఏ సంఘాల్లో సమస్యలు వచ్చినా పౌలు గారు ఈయన్నే పంపించేవాడు. అలాంటి వ్యక్తితో చెప్తాడు, దేవభక్తి సాధనలో నీకు నీవే అంటే నువ్వు తొట్టిల్లే ప్రమాదం ఉంది. అలా చెప్పిన పౌలు గారు కూడా అనేకులకు బోధించిన తర్వాత నేను భ్రష్టున్నైపోదునేమని నా శరీరాన్ని నలకొట్టుకుంటున్నానంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఇప్పుడు కన్నికల ఉపమానం మనకు తెలుసు. 10 మంది కన్నికలు, విడవబడిన వారు కూడా కన్నికలే, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించిన వారే, వారు పవిత్రులే, వారి దివిటీలు వెలుగుతున్నాయి, వారి సాక్ష్యం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఎందుకు విడవబడ్డారు? ఎందుకు విడవబడ్డారు? ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పినప్పుడు అందరితో పాటు అర్ధరాత్రి లేచిన వాళ్ళే, దేవుని స్వరాన్ని విన్నవాళ్లే. ఎందుకు విడవబడ్డారు? నా భక్తి ఇక చాలులే. కన్నికలు వాళ్ళు సిద్ధపరచబడిన వారు, అంతరంగ సాక్ష్యం బహిరంగ సాక్ష్యం బాగుంది. కానీ అక్కడ విడవబడడానికి ఉన్న ప్రధానమైన కారణం ఏమిటి అంటే, నా భక్తి ఇక చాలు, నేను చేసింది నా జీవితానికి తృప్తిగా ఉంది, ఇంతకంటే ఎవరు చేసిన వాళ్ళు లేరు, అంతకంటే నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాను అని తృప్తి పడ్డారు వారి బ్రతుకులో వాళ్ళు. అదే ఆ తృప్తి, ఆ తృప్తి ఉంది కాబట్టి వీళ్ళు సిద్ధంలో నూనె ఉంచుకోలే. ఆ తృప్తి లేని వాళ్ళు, ఈరోజు కూడా నేను ప్రాణంతో ఉన్నానుగా, ఈరోజు కూడా నేను సజీవురాలుగా సజీవుడిగా ఉన్నానుగా, ఈరోజు నన్ను ఎందుకు బ్రతికించి ఉంచాడు దేవుడు, ఈరోజు నేనేం చేయాలి నా దేవుని కొరకు, నేను చేయగలిగింది ఏమిటి, నా శరీరం సహకరించేదాన్ని బట్టి, నా పరిస్థితులు సహకరించేదాన్ని బట్టి నేను చేయగలిగింది ఏమిటి, నేనైతే ఖాళీగా ఉండకూడదు, దేవుని పని చేయాలి అని ఆ తృష్ణను కలిగి దాని కొరకైన అభిషేకాన్ని వారు పొందుకున్నారు. ఆ తైలాన్ని సిద్ధంలో ఉంచుకున్నారు. వీళ్ళు మా దివిటీలు వెలుగుతున్నాయి కదా, మేము పరిశుద్ధంగా ఉన్నాం కదా, యథార్థంగా ఉన్నాం కదా, దేవునికి నమ్మకంగా ఉన్నాం కదా, క్రమాన్ని పాటిస్తున్నాం కదా, ఇంకా చాలు ఈ భక్తి. విడవబడ్డారు వాళ్ళు. పరిశుద్ధులు, యథార్థవంతులు, దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగిన వారు. వారిని కన్నికలు అని అంటుంది లేఖనం. ప్రభు స్వరాన్ని విన్నారు కదా. కాబట్టి దైవభక్తి సాధనలో ప్రతి దినము కూడా దేవుని యొక్క స్వరం వినడానికి, దేవుడు అప్పగించిన పనిని చేయడానికి మౌనంగా ఉండకూడదనే పాఠం ఆ 10 మంది కన్నికల ఉపమానంలో మనం నేర్చుకుంటాం కదా. అందుకొరకు మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మన కన్నులు ఆయన రక్తమును ఆశ్రయించి, ఎందుకు ఎప్పటికప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం చూడాలి, వాటిని చేయడానికి పురుగొల్పబడాలి, వాటిని గురించి మాట్లాడడానికి ఇష్టపడాలి. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రనివిగాను. ఇవే మాట పరమగీత గ్రంథంలో మనం చూస్తాం. 5వ అధ్యాయము 12వ వచనం. ఎవరి నేత్రాలు ఎవరి గురించి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని 9వ వచనంలో అడిగారు. 5వ అధ్యాయం 9వ వచనంలో షూలమ్ముతిని అడిగారు.
ఎప్పుడైతే తన ప్రియుని గురించి అడిగారో అప్పుడు ఆమె ఆనంద పారవస్యముతో ఆనంద డోలికల్లో తేలియాడుతూ నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో నేను అతన్ని కనుగొనగలను అని మొదలుపెట్టి అనేక విషయాలు చెబుతూ 12వ వచనంలో అంటుంది, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనపడును, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ప్రియుడైన యేసునాథుని యొక్క కన్నుల గురించి ఈ లేఖనం ప్రస్తావిస్తుంది. ఇప్పుడు క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం పొందుకోవాలని దేవుడు మనం పిలిచాడు. ఆయన కనులు నదీ తీరములందున్నటువంటి గువ్వల కన్నుల వలె కనపడుతుంటే అవి పాలతో కడగబడినట్లున్నప్పుడు మన కన్నులు ఎలాగుండాలి? అలాగుండాలి. అలా కడగబడితే ఆ కన్నులు. ఇక్కడ ఒక సందర్భం కనుక చెప్తున్నా పరిశోధన కొరకు. ఎలాగ మనం 2వ వర్తమానంలో పరమగీతం ధ్యానం చేస్తున్నాం. సందర్భం కనుక ఇప్పుడు సమయం ఉంది కనుక ఒక ఆలోచన చెప్తాను. 4వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలను వర్ణిస్తున్నాడు. 5వ అధ్యాయంలో షూలమ్మతి ప్రియుడిని వర్ణిస్తుంది. 7వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలను వర్ణిస్తున్నాడు. 4వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలను వర్ణించారు. 7వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలను వర్ణించారు. ఈ రెండిటికి తేడా ఏమిటి అంటే 4వ అధ్యాయం ప్రారంభం ఏమన్నాడు? నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు ఎక్కడున్నాయి? తలలో పైభాగా. 7వ అధ్యాయం ప్రారంభం ఏమిటి? రాజకుమార పుత్రిగా నీ పాదరక్షలతో నీవెంత అందంగా. ఇక్కడ 7వ అధ్యాయంలో వర్ణన ఎక్కడ ప్రారంభించాడు? పాదాల దగ్గర. అక్కడేమో పైనుండి క్రింద వరకు వర్ణించాడు. 7వ అధ్యాయంలో క్రింద నుండి పైకి వర్ణించాడు. ఇదొక పరిశోధన అంశము. ధ్యానం చేద్దాం. ఊరిక సందర్భం కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, మనం ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, ఆయనతో నిబంధన చేసుకున్నాం, ఆయన కొరకు బ్రతకాలని ప్రత్యేకించుకొని తీర్మానం చేస్తాం. దేవుని కొరకు ఎన్నో కార్యాలు మనకిచ్చిన తలాంతులను బట్టి, మనకిచ్చిన సామర్థ్యాలను బట్టి, దేవుడు మనకు కలుగజేసిన అవకాశాలను బట్టి, మనం చూపించిన విధేయతను బట్టి, మనం లోబడిన దాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని కొరకు కొన్ని కార్యాలు మనం చేస్తున్నాం. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం. దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా కూడా ఏ దినమునకు ఆ దినం మన కన్నులు ఎప్పటికప్పుడు ఆయన రక్తం చేత కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయన కన్నులను ఆశ్రయించాలి. ఎందుకు కడగబడాలి? కన్నులు ఏం చేస్తాయి? కన్నులు ఏం చేస్తాయి? చూస్తాయి. ఏం చూస్తాయి? ప్రకటన గ్రంథం ప్రారంభ వచనంలో చెప్తుంది, యేసుక్రీస్తుకు దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటే మన కన్నుల ముందు ఉన్న వాటిని మనం చూడలేని వాటిని దేవుడు చూపిస్తే చూడగలిగినవి. ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రత్యక్షతతోనే ఉంది, కన్నులతోనే ఉన్నది. దేవుని సంఘ వధువుకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, దేవుడు తన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో వాటిని చూడడం. అది చూడకుండా మనము చేసే దైవభక్తి అది గుడ్డి భక్తి అవుతుంది. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఏం జరుగుతుంది? గుంతలో పడతారు, నశించిపోతారు. ఇప్పుడు ఆ కనులు కడగబడితే మొట్టమొదట మనం చూడగలిగింది ఏమిటో చెప్పండి? మొట్టమొదట మనం చూడగలిగింది ఏదైనా తోటలో ఆదామవ్వలను దేవుడు సృష్టించినప్పుడు మొదటిగా ఎవరిని సృష్టించారు? ఆదాములోనికి జీవాత్మ ఊదాడు 2 ఏళ్ళలో. అప్పుడేమైంది? ఆయన జీవాత్మ అయ్యాడు, అంటే సజీవుడయ్యాడు. సజీవుడైనప్పుడు ఆదాము గారు మొట్టమొదటిగా ఎవరిని చూశారు? దేవుణ్ణి చూశారు. అంటే మన దైనందిన జీవితంలో ప్రతిదినము మనం లేవగానే మొట్టమొదట చూడవలసింది ఎవరిని? ప్రభువుని చూడడం అంటే అర్థం ఏమిటి? పడక మీద లేవగానే ఫ్రెష్ అప్ అయి మోకరించి ప్రార్థన,
లేదు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసి వాక్యం, ఏదైనా ఆ రెండు అనుభవాలు. ఒక్కొక్కరి ఆత్మీయ మెట్టును బట్టి ఒకళ్ళు ప్రార్థనలో గడిపినాక వాక్యం చదువుతారు, లేదా వాక్యం చదివినాక ప్రార్థనలో గడుపుతారు. అది వారి వారి దైవభక్తి సాధన చేసేటువంటి విషయాన్ని బట్టి. రెండు, అవ్వగారు ఎవరిని చూశారు? ఆదాము గారిని చూశారు. ఆదాము గారు అవ్వగారిని చూసినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు ఏమిటి? 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. అవునా? నా మాంసం ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడు. ఇప్పుడు ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం అని ఆయనకి ఎలాగో తెలిసింది? ఆయన గాఢ నిద్ర పొందాడు, ఎముకను తీశాడు, అది మాన్పేశాడు. ఆవిడని సిద్ధపరిచి తీసుకొచ్చి ఆయన ఎదురుగా నిలవబెట్టాడు. ఇప్పుడు ఆవిడని చూశాడు. అంటే ఎలా చూడగలిగాడు? ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం అని ఆత్మనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు యాకోబు తన కుమారులను గురించి ప్రవచిస్తున్నాడు, అంత్యకాలంలో మీ గోత్రీకులకు ఏమి సంభవిస్తుంది అని. ఆ నేత్రాలు ఏ నేత్రాలు? అవి ప్రవచన నేత్రాలు, భవిష్యత్తును చూడగలిగిన నేత్రాలు అవి. అవునా? ఆ మెట్టులోనికి మనం రావాలి అంటే మనం సాధన చేయవలసిన విధానం మొట్టమొదటిగా ప్రతిదినము మనం దేవుని యొక్క ముఖదర్శనం చేయడం. అవ్వగారు ఆదామును చూశారంటే ఆదాము ఎవరు? ఆయన మొదటి ఆదాము, కడపటి ఆదాము ఎవరు? ప్రభువైన యేసు. ఆవిడ కూడా యేసును చూసినట్టు. అవునా? వాళ్ళని చూడడం ద్వారా మన దినచర్యను ప్రారంభించడం చేసినట్లయితే ఆ దినము మన పనులన్నీ కూడా ఆ వే ఆఫ్ థింకింగ్తోనే, ఆలోచన విధానంతోనే, ఆ దృష్టితోనే మనం కొనసాగిస్తాం. చాలామంది పండుకునేటప్పుడు స్నానం చేసి చదువుకుంటానండి, ప్రార్థన చేస్తానండి. అంటే నీ జీవితంలో చివరి ప్లేస్ ఆయనకి ఇస్తున్నావు. దానివల్ల ఏం పోగొట్టుకుంటున్నావు? ఆలోచన చేయండి. ఉదయకాలం వేకువనే లేవగానే వీలైనంత ఎక్కువ సమయం, నీ సమయాన్ని బట్టి, నీ పనులను బట్టి, పనులు మానుకోమని దేవుని వాక్యం చెప్పడం వల్ల అది దేవుడు నిన్ను దర్శించేంత అనుభవం. 10 నిమిషాల్లో అవుతుందా, గంటలు అవుతుందా, 3 గంటలు అవుతుందా, అది నాకు తెలియదు. దేవునితో ఆ ఇంటరాక్షన్, ఆ సంబంధము కలిసి, ఇదిగో ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, లేదు ప్రార్థన చేసినప్పుడు నా హృదయాన్ని నేను కుమ్మరించుకోగలిగా, నాకు నెమ్మది వచ్చింది అనే అనుభవాన్ని నువ్వు కలిగి నీ దినాన్ని ప్రారంభించాలి. ఇలాగున మనము మన దైనందిన జీవితాన్ని ప్రారంభించి దైవభక్తి సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి చూడగలిగిన కన్ను ఉన్నదో ఆ కన్నుతో మనం అన్నీ చూడగలుగుతాం. హాగర్ అంటారు, ఆవిడ వెళ్ళిపోయినప్పుడు అరణ్యంలో తిరుగుతుంటే యెహోవా దూత అని పిలిచి కొన్ని విషయాలు చెప్పారు కదా 16వ అధ్యాయం. అప్పుడు 13వ వచనంలో హాగర్ గారు ఏమన్నారో చూడండి. హాగర్ గారు ఎవరు? ఈయన ఐగుప్తు వెళ్ళినప్పుడు ఆయనకి ఆ ఐగుప్తు రాజు ఇచ్చినటువంటి ఆ కానుకలు భరణంలో ఒక దాసీలలో ఒక దాసి. ఆవిడకేం ప్రత్యేకత లేదు, ఆవిడకేం మారుమనసు అనుభవం, రక్షణ అనుభవం ఉన్నట్లుగా మనకు తెలియదు. కానీ ఆవిడ అబ్రహాం గారి పరిపాలనలో పెరిగింది. అబ్రహాం గారి కుటుంబంలో చాలా కాలం అక్కడ ఉన్నది ఆవిడ. అవునా? యోధా అన్యుడి దగ్గరికి వెళ్ళడం ద్వారా పాపంలో పడిపోయాడు. హాగరు అబ్రహాం యొక్క పర్యవేక్షణలో బ్రతికింది ఆవిడ. అవును కదండి? ఆయన పరిపాలనలో ఆయన దగ్గర ఉన్నది, దాసిగానే ఉన్నది. కానీ ఆవిడ అనుభవం చూడండి 13వ వచనం, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని. ఈ మాట ధ్యానం చేయండి. మీరు బైబిల్లో పరిశుద్ధుల పేర్లు టాప్ 10 పేర్లు రాయండి. ప్రవచనాలు చెప్పిన వారి పేర్లు టాప్ 10 రాయండి. శ్రేష్టమైన భక్తుల పేర్లు టాప్ 10 రాయండి. ఆ టాప్ 10 పేర్లలో ఈవిడ ఉండరు. ఈవిడ ఒక అన్యురాలు, ఐగుప్తిరాలు. కానీ అబ్రహాం యొక్క నీడలో బ్రతికింది, దేవుడిని చూసింది. ఆయన చూస్తున్న దేవుడు, నేను ఆయన చూశానని ఆయనకు ఒక పేరు పెడుతుంది. ఆ పేరు పెడితే అది ఇక్కడ జీవగ్రంథంలో రాయించి ఉంచారు.
అంటే దేవుణ్ణి చూడడము అనేటువంటి విషయము ఎంత ప్రాముఖ్యమైందో ఈ లేఖనం మనకు సాక్ష్యం చెప్తుంది. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ చూసేటువంటి అనుభవం, దేవుణ్ణి చూసేటువంటి అనుభవం మనం సాధన చేయవలసిన, దైవభక్తి సాధన చేయవలసిన విషయాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది. ఎలా చూడగలుగుతాం? మన కన్నులు కడగబడింది. ప్రతిదినము నా కన్నులు కడగమని ప్రభువుని అడగాలి. చూడండి ఇంకొక అనుభవం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. మెల్కీసెదెకు అనుభవాన్ని గురించి చెప్తూ అబ్రహాం జీవితంలో నుండి ఇక్కడ ప్రవచించబడిన ఒక ప్రవచనం. 7వ అధ్యాయం 9వ వచనం. అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను కదా. ఎలాగనగా అబ్రహాం గడుపులో అప్పటికి ఇస్సాకు వెళ్ళాడు. ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకుల్లో లేవి అనే ఆయన, 3 ఆయన. వీళ్ళు లేరు. ఇంచుమించు 150-200 సంవత్సరాల తర్వాత జరగబోయే సంఘటన గురించి ఇక్కడ చెబుతూ అబ్రహాం అట లేవీ పక్షంగా దశమాంశాలను సర్వోన్నత దేవుని యాజకుడైనటువంటి మెల్కీసెదెకుకు ఇచ్చాడంటే అక్కడ ఆదికాండం 14వ అధ్యాయంలో 20వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. అంటే నీ జీవితంలో నీవు దేవునికి ఇవ్వవలసింది, దేవుని చిత్త ప్రకారం నువ్వు ఇచ్చినప్పుడు నీ తదుపరి తరాలకు సంబంధించిన వారిని గురించి కూడా నువ్వు దశమ భాగాలు ఇస్తున్నావు అనే అనుభవం ఇక్కడ లేఖనం సాక్ష్యం పలుకుతుంది. ఈ మాట మీరు మనసును పెట్టండి. దీన్ని ఎవరు చూసి చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్తున్నారు. ఆత్మనేత్రాలతో ఆదాము గారు అవ్వను చూసి చెప్పాడు, నువ్వు నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని. ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్తున్నారు. అబ్రహాం ఇచ్చిన దశమాంశములట లేవీ దగ్గర తీసుకొని ఇచ్చారట. అప్పటికి లేవీ భూమి మీదే లేరు, కానీ అబ్రహాం ద్వారా ఇవ్వబడినాయట. దేవుని యొక్క పని విధానం ఇవి మామూలు మాంస నేత్రాలతో చూస్తే కనపడేటువంటి విషయాలు కాదు. దీన్ని ఇంకొక కోణంలో నేను మీకు ఇలా పరిచయం చేస్తాను. చూడండి, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఆగండి. ఎలీషా పనివాడు ఎవరట? అక్కడ ఉన్నదే చెప్పండి. ఎలీషా పనివాడు ఎవరట? అక్కడ ఉన్నది చదివి చెప్పండి అరా. ఎలీషా పనివాడు దైవజనుడు. ఎలీషా పనివాడు దైవజనుడు. ఈరోజు దైవ సేవకుడికి పరిచర్య చేయాలంటే, పరిచారకుడు అని పిలిపించుకోవాలంటే చాలామందికి అది వాళ్ళు గౌరవనీయమైందిగా ఎంచారు. కానీ ఇతడు ఆల్రెడీ దైవజనుడు, అభిషేకం పొందినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత పని అప్పగింపబడినవాడు. అయినా దైవ సేవకుడి దగ్గర నేను పరిచర్య చేయాలని నియమించుకున్నాడు. ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఎలీషా గారు కొండ మీద ఆయన ఇంట్లో మోకరిస్తే ఈయన కూడా మోకరించాడు. రాత్రి సమయంలో పొద్దున్నే లేచి ఈయన బయటకు వచ్చాడు. బయటకు వస్తే సిరియా సేనలు ఆ కొండను చుట్టుముట్టినాయి. సందర్భం ఏమిటి? సిరియా అంతఃపురంలో జరుగుతున్నటువంటి సంభాషణలు ఇజ్రాయేల్ రాజుకు తెలియపరచబడుతున్నాయి. ఎట్లా తెలియపరచబడుతున్నాయి? మనలో ఎవడైనా ఈ సీక్రెట్ చెప్పేవాడు ఉన్నాడా అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటే మనలో ఎవడు సీక్రెట్ చెప్పేవాడు లేడు. కానీ ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు మన అంతఃపురంలో జరిగే విషయాలు వాళ్ళ రాజుకు చెప్తున్నారు. కాబట్టి మనం దండయాత్ర చేసిన ప్రతిసారి వాళ్ళు ఎదిరించగలుగుతున్నారు, వాళ్ళు జయిస్తున్నారు, మనం వాళ్ళ మీద దాడి చేయలేకపోతున్నాం అని సిరియా రాజుకు తన అంతరంగపు కమిటీ చెప్పారు. ఎప్పుడైతే చెప్పారు, అయితే ముందు ఆ దైవ సేవకుని పట్టుకురమ్మని ఒక పెద్ద సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం వచ్చి ఏలియా నివాసం ఉంటున్న ఆ కొండను చుట్టుముట్టారు. ఆ కొండను చుట్టుముట్టారు. రాత్రి సమయంలో
వేకునే ఈ దైవజనుడైన పనివాడు, ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివాడు పొద్దున్నే లేచి ఆ పర్వతం చుట్టూ ఉన్న వాళ్ళని చూశాడు. ఇంకేముంది, అయిపోయింది, ఇదే నా లాస్ట్ ప్రార్థన, ఈ మమ్మల్ని పట్టుకుపోతారు, చంపేస్తారు అని అనుకొని దైవజెండా దైవజెండా అన్నాడు. చదవండి. అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూసాం. అంటే ఆ అంశమంతా నేను వివరించడం లేదు, కానీ ఎప్పుడైతే దైవజనుడైన పనివాని కనులు దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేయడం ద్వారా తెరవబడ్డాయో, దేవుడు తన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో వాటిని చూడగలిగాడు. ఎప్పుడైతే దేవుడు తన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో అది చూడగలిగినప్పుడు అతనిలోని భయం పోయింది, అతనిలోని కలవరం పోయింది, అతనిలోని నెమ్మది లేని స్థితి పోయింది. అవునా? ఈ అనుభవం భక్తులందరికీ ఉంది. 35వ కీర్తన చూడండి, 28వ వచనమా, దావీదు భక్తుని యొక్క అనుభవం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయను, అంటే ఎల్లప్పుడూ స్తుతిస్తుందట. నేను అడుగుతాను, మీరు చెప్పండి, దావీదుకి ఏం సమస్యలు లేవా? శోధన లేవా? పోరాటాలు లేవా? శత్రువులు లేరా? ఆయన చంపాలని ప్రయత్నం చేసేవారు లేరా? మనకంటే ఎక్కువే కదా సమస్యలు ఆయనకు. మరి మనకంటే ఎక్కువ సమస్యలు ఉన్న దావీదు దినమెల్లా దేవుణ్ణి ఎలాగ స్తుతించగలుగుతున్నాడు? మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాం? ఇంత సమస్య వస్తే, ఇంత శోధన వస్తే, ఇంత అవసరత వచ్చి తీర్చుకునే మార్గం తెలియకపోతే అయ్యో అని ఎందుకు కలవరపడుతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? ఎందుకంటే దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో దాన్ని చూసే కనులు మనకు లేవు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం చూడగలిగితే మన హృదయంలో సంతోషమే ఉంటుంది, కానీ కలవరం ఉండదు, భయం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నువ్వు కలవరపడుతున్నావు, భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు, కృంగిపోతున్నావు అంటే అర్థమేమిటి? నువ్వేం చూస్తున్నావు? నీ ఎదురుగున్న సమస్యను చూస్తున్నావు, శోధన చూస్తున్నావు, అవసరతను చూస్తున్నావు, పోరాటాన్ని చూస్తున్నావు, మాంసనేత్రాలకు కనపడే వాటిని చూస్తున్నావు. ఆ సమస్యలన్నింటినీ దేవుడు అనుమతించకుండా నీ జీవితంలోకి వచ్చినాయి అవన్నీ లేదు. సమస్యను అనుమతించిన దేవుడు, సమస్య కంటే గొప్పవాడైన దేవుడు, వాడికి పరిష్కారాలు కూడా ముందుగా ఆయన సిద్ధపరిచి ఉన్నాడా లేదా? వాటిని నువ్వు చూడగలిగితే ఆ సమస్యను బట్టి కృంగిపోయి కుమిలిపోతావా, లేకుంటే పరిష్కారాన్ని చూసి ఆనందిస్తావా? నువ్వు చూడలేకపోతున్నావంటే నీ కన్నులు మురిగ్గా ఉన్నాయి. కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? ఆయన రక్తమును ఆశ్రయించి. నా మాట అర్థమవుతుందా? ఏ భక్తుని జీవితమైనా చూడండి, దేవుని చేత వాడబడినటువంటి భక్తులు ప్రాణాలకు భయపడకుండా ఐగుప్తు ధనము కంటే అన్నా, లేకుంటే ఏ పని చెప్పినా, హోషేయ లాంటి వాడికి వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నా, ఎహెజ్కేలు లాంటి వాడిని భార్య చచ్చిపోయినా నువ్వు ఏడవకూడదు, ఒక్క పూట కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పినా, అర్ధనగ్నంగా నువ్వు సువార్త ప్రకటించని యెషయా లాంటి వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఎలా చేయగలిగారు? విస్తారమైన ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి అబ్రహాము గుడారాల్లో ఎలా ఉండగలిగాడు? ఇవన్నీ నశించిపోయేవి, ఇవి శాశ్వత కాలం ఉండేవి కావు. నిలవరమైన పట్టణం మనకు అక్కడ ఉందని ఆ పట్టణాన్ని చూడగలిగాడు, అదృశ్యుడైన దేవుణ్ణి చూడగలిగాడు మోషే గారు.
ఐగుప్తు ధనం కంటే. మరి మనం ఎందుకు కలవర పడుతున్నాం? ఎంత సమస్య వస్తే, శోధన వస్తే? నా మాట మనసును పెట్టాడు. యూదా దేవుడి ప్రణాళికలో రాజుగా ఉండడానికి ఏర్పాటు చేయబడిన గోత్రకర్త ఆయన తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన ఆయన్ని దేవుడు సరి చేసుకున్నాడు. సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ద్రాక్షరసం చేత నా కనులు ఎర్రబారినాయి. 49:12 మనం మూలవాక్యంగా తీసుకున్నాం ఆదికాండం. ఆ కన్నులు కడుక్కున్నప్పుడు ఆ యోధా గోత్రంలో నుండే యేసు ప్రభు వారు రక్షకుడిగా ఉదయించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, నీ కన్నులు కడగబడకపోతే ఇప్పుడు నువ్వు చూస్తున్న సమస్యలే నీకు కనపడతాయి, శోధనలే కనపడతాయి, పోరాటాలే కనపడతాయి, అవసరతలే కనపడతాయి. దానివల్ల నీకు కలవరము, భయము, అందరిలాగానే కలవరపడతావు, అందరిలాగానే భయపడతావు, అందరిలాగానే కృంగిపోయిన పరిస్థితి నీ బ్రతుకులో ఉంటుంది. కానీ ఆ సమస్యల కంటే గొప్పవాడైన దేవుడు ఆ సమస్యల కొరకు ఏ పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచాడో నువ్వు దాన్ని చూడగలిగితే దావీదులాగా చెప్తావు, దినమెల్ల నేను ఆయన నామమును బట్టి ఆయన సన్నుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను, సల్లాపం చేస్తున్నానని. నేను దినమెల్ల ఆయన నీతిని గూర్చియు ఆయన న్యాయమును గూర్చియు పాడుతాను అంటాడు భక్తుడు. ఆయన 40 సంవత్సరాల పరిపాలన కాలమంతా యుద్ధాలే కదండి. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉన్నారు? అవన్నీ చూడగలిగాడు కనుకే ఆ 40 సంవత్సరాలు సంపాదించిన సంపాద్యమంతా బిడ్డలకి ఇవ్వలేదు, కానీ దేవుని మందిరానికి ఇచ్చేశాడు. అది చూడలేనప్పుడే అమ్మో ఇది దేవునికి ఇస్తే మనకెట్లా, మనకు కావాలి కదా అనే ఆలోచన చేయండి. ఇంకొక అనుభవం చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం. ఇప్పుడు మనం ధ్యానం చేసిన అంశం ఏమిటి? ఆదాము ఎవరిని చూశారు? మొదట దేవుణ్ణి చూశారు, అవునా? అవ్వగారు దేవుడినే చూశారు, అవునా? ఆ తర్వాత ఎలాగ చూడగలిగాడు ఆదాము దేవుణ్ణి? లేదు, అవ్వని చూసినప్పుడు ఆయన పలికిన పలుకులు ఎలా చూడగలిగారు? ఏ కన్నులతో? ఆత్మ సంబంధమైన నేత్రాలు. యాకోబు తన కుమారులను గురించి ప్రవచించారు. అంత్యకాలంలో సంభవించబోయే విషయాలను గురించి 49వ అధ్యాయంలో ప్రవచించారు. అంటే అది ప్రవచన నేత్రం, అంత్యకాలంలో సంభవించబోయేటువంటి విషయాలు. ఇప్పుడు ఎలీషా దగ్గర ఉన్న దైవజనుడైన పనివాడు అతనేం చూశాడు? తన కొరకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడో వాటన్నిటినీ చూశాడు. సమస్యను మాత్రమే చూడగలిగిన స్థితిలో ఉన్నప్పుడు దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేస్తే ఆ సమస్యకు పరిష్కారంగా దేవుడు తన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ చూడగలిగాడు. అవి చూడగలిగినప్పుడు అతని హృదయం సంతోషంతో మారిపోయింది. అలాంటి అనుభవం ఇంకొక అనుభవం 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 44వ వచనం 43 కూడా చదవండి. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, ఒక్క నిమిషం, సందర్భం ఏమిటి అంటే 2 తలంపుల మధ్య తడబడుతున్నటువంటి దేవుని ప్రజలను ఒక తలంపు క్రిందకు తీసుకురావాలని ఏలియా అనేటువంటి ప్రవక్త ఆయన ప్రార్థన చేశారు ఆసక్తితో. దేవుని యొద్ద నుండి వాగ్దానం పొందుకున్నాడు. అయ్యా, నేను ఎప్పుడు ఆకాశం మూయమంటే అప్పుడు ముయ్యాలి, ఎప్పుడు తెరవమంటే అప్పుడు తెరవాలి. నువ్వు నాకు ఆ వాగ్దానం ఇస్తే నేను ఆ ప్రజలను ఒక తలంపు క్రిందకు తీసుకొస్తా, నాకు ఆసక్తి ఉంది, నువ్వు ఆ వాగ్దానం ఇస్తే నేను వెళతా అని దేవుడిని ఒప్పించుకున్నాడు. దేవుడు ఆయన్ని నమ్మాడు, ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. నేను చెప్పే వరకు వర్షమైన మంచైనా కురవదు అన్నాడు. ఆ తర్వాత అక్కడ నుండి కేరీతు వాగు, సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళారు. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆహాబు దగ్గరికి వచ్చి కరువు చేత మనుషులు చనిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఆహాబును పిలిచాడు. ఇజ్రాయేలీ ప్రజలను పిలిచారు, బలిపీఠం కట్టారు, నిబంధన చేసుకొని. బయలుకు సంబంధించిన వారందరూ కూడా వారి భక్తిని చేశారు, కానీ ఆకాశం నుండి అగ్ని దిగి రాలేదు. ఎలియా గారు బలిపీఠాన్ని కట్టించి బలిపీఠం మీద బలి పశువును పెట్టి ప్రార్థన చేశారు. చాలా తక్కువ మాటలతో ప్రార్థన చేశారు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రజలందరూ కూడా ఒప్పించబడ్డారు. ఏమని? యెహోవాయే రక్షకుడు అని. ఎప్పుడైతే వాళ్ళు ఒప్పించబడ్డారో ఆ బయలు ప్రవక్తలందరినీ చంపేశారు. చంపేసిన తర్వాత ఇప్పుడు
ప్రభు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చాపుకొని ముఖం తీసుకువెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని, అయ్యా ప్రజలందరూ యెహోవా రక్షకుడు అని ఒప్పుకున్నారుగా. సేవకుడు ఏం కోరుకుంటాడండి? సేవకుడి యొక్క ఆశ ఏమిటి? 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలను ఒక తలంపు క్రిందకు తీసుకువచ్చిన తరువాత, అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? ఇప్పుడు అన్నిలైన వ్యక్తులు ఉన్నారు, అందరూ దేవుళ్ళు ఉన్నారు, మాకు యేసు కూడా ఒక దేవుడు అనుకుంటారు. వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళను ఒప్పించి, అందరూ దేవుళ్ళు వంటి దేవుడు కాదు ఈయన ప్రత్యేకమైన వ్యక్తి, పరిశుద్ధుడు, మన పాపముల పరిహారం కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచారు, ఆయన రక్తం ద్వారా మనం కడగబడితేనే మనం దేవునితో సమాధాన పడతాము, ఆయన ఆజ్ఞాపించిన విధంగా బ్రతికితేనే ఆయన వచ్చి మరలా మనల్ని తీసుకువెళ్తాడు అని ఒప్పించడం, ఆ వాక్యాగ్ని వాళ్ళ హృదయాలను మండించడం. అనేక తలంపుల మధ్య ఉన్నటువంటి వ్యక్తులను ఒక తలంపు క్రిందకు తీసుకువచ్చి వారిలో ఉన్నటువంటి వేరువేరు తలంపులను సంహరించడం. వాళ్ళు అంటారు, మొక్కుబడులు ఉన్నాయండి, ముడుపులు ఉన్నాయండి, ఇవి చెల్లించకపోతే వాళ్ళు మాకేమైనా కీడు చేస్తారు. వాటన్నిటిని నిరూపించి అవేమీ శక్తి లేనివి, అవేమీ నీకు కీడు చేయలేవు అని ఎన్ని విధాలుగా వాళ్ళని ఒప్పించి వాటన్నిటిని ఆలోచనలన్నిటినీ సంహరించి యేసు దగ్గరికి వచ్చి నిబంధన చేసుకునేటట్లు భక్తులు నడిపిస్తున్నారు. అక్కడ జరిగింది అదే కదండి. ఏలియా బయలు ప్రవక్తలందరినీ చంపేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆకలితో ఉన్నారు, కరువుతో ఉన్నారు, ఆహారం లేకపోతే చనిపోయే పరిస్థితి. కానీ 3.5 సంవత్సరాల్లో ఆకలి కరువు ఉన్నదన్నమాట వాస్తవమే. కానీ ఆకలి కారణం చేత ఒక్కడు కూడా చచ్చిపోలా. సిరియా వాళ్ళు ముట్టడి దిబ్బేసినప్పుడు చచ్చిపోయారు, ఇప్పుడు చచ్చిపోలా. ఇది దేవుని కార్యం. ఇప్పుడు ఆ తర్వాత సేవకుడు ఏం కోరుకుంటున్నాడు? ఆ బిడ్డల ఆశీర్వాదం కొరకు, ఆ బిడ్డల అభిషేకం కొరకు, ఆ బిడ్డల యొక్క పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, వారు దేవునిలో ఎదగడం కొరకు ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? కొండ మీదకి వెళ్ళి కాళ్ళు చాపి మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని వర్షం వచ్చేటట్లు ప్రార్థన చేస్తున్నాడు. దైవ సేవకుని యొక్క తపన, దైవ సేవకుని యొక్క కోరిక. భౌతికపరమైన ఏ విషయాల గురించి తను పట్టించుకోడు, ఆలోచించడు. ఎందుకనంటే అదృశ్యమైన వాటిని చూడగలిగిన కన్నులు దైవ సేవకునికి ఉన్నప్పుడు భౌతికపరమైన విషయాల గురించి పట్టించుకోరు. ఇది ఒక మొద్దు గుర్తండి. పట్టించుకుంటున్నారంటే అర్థమేమిటి? అదృశ్యమైన వాటిని దానించి చూడడం లేదు అని అర్థం. ఈయన ప్రార్థన చేశారు. ఈయన ప్రార్థన చేస్తూ అక్కడ ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడికి చెప్తున్నాడు, ఆ మెరకెక్కు, సముద్రం వైపు చూడు. ఎటు చూడాలి? 43. ఎటు సముద్రం అంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, 15వ వచనం. సముద్రం అంటే జనులు, అన్యజనులు. చదవండి 17, 15. జలములు ప్రజలను, జన సమూహములను, ఆయా భాషలు మాట్లాడేవారు అందరు ఎవరు? జనులు. అవునా? దాన్ని దేంతో పోల్చారు? సముద్రం మీద ఆ వేశ్య కూర్చొని ఉన్నది, జనముల నెత్తిన కూర్చున్నది. అందుకే దేవునికి విరోధమైన పనులు లోకంలో జరుగుతున్నాయి. నువ్వు మేరకెక్కి ఏం చూడాలి? సముద్రాన్ని చూడు. మళ్ళీ వెనక్కి రండి 43. నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారదూచి ఏమీ కనపడలా. అంతకుముందు ఏం జరిగింది? రక్షణ కార్యం జరిగింది. ప్రజలందరూ ఏమని కేకలు వేశారు? ఏలియా దేవుడే దేవుడు, ఆయనే రక్షకుడని కేకలు వేశారు. ఆయన రక్షకుడిగా ఒప్పుకున్నారు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి మీదికి కూడా వర్షం కుమ్మరించబడాలంటే ఇక్కడ దైవ సేవకుడు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆ రక్షణ యందు నిలిచి ఉండాలి. దాని గురించి అడగాలి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పనివాడితో చెప్తున్నాడు, మెరక ఎక్కి చూడు,
ఏమైనా కనపడిందేమో చూడు. వాడు 7 మార్లపై చూడమని చెప్పాడు. 7 మార్లు సంపూర్ణంగా. అంటే ఈ మాటకు అర్థం ఏమిటి? రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఆ వర్షము వారి మీద కుమ్మరించబడే వరకు పట్టు విడవకుండా పని చేయాలి సేవకుడు అని అర్థం. పట్టు విడవకుండా పని చేయాలి అని అర్థం. అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము పైకి ఎక్కుచున్నది. సముద్రం అంటే చాలా పెద్దది. మనిషి చెయ్యి అంత చిన్నదండి. ఎంత చిన్నదండి ఆ సముద్రంతో పోల్చినప్పుడు? చాలా చిన్నది. అంత చిన్నదైన మేఘం కనబడింది. ఈయన ప్రార్థన ఆపేశాడు. ఆహాబును పొమ్మన్నాడు. ఆ తర్వాత ఈయనట్టు వెళ్ళాడు. ఈ మాట, ఇదే దృశ్యము మనకి యెషయా గ్రంథంలో కనపడుతుంది. చూడండి 60వ అధ్యాయం ప్రారంభ వచనం. అంటే అభిషేకం నీ మీదకి వచ్చి ఉన్నది. దేవుని వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు నీ మీదకి వచ్చి ఉన్నాడు. ఆ ప్రత్యక్షత నీకు ఇచ్చాడు. వెలుగుంటే చూడడం కదా, వెలుగులు అన్నీ కనపడతాయి కదా, మనం అన్నీ గుర్తుపట్టగలుగుతాం కదా. ఇప్పుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది. అక్షరార్థమైన వెలుగును గురించే చెప్పేది ఇది కాదు, ఆత్మ సంబంధమైన వెలుగు. అంటూ చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనమును కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద. ఇప్పుడు నీ మీదకి వచ్చిన అభిషేకం ఎవరి కొరకు? నీ కొరక, జనముల కొరక? నీకు అనుగ్రహించబడిన కృప నీ కొరక, జనముల కొరక? నీకు అనుగ్రహించబడిన కృప నువ్వు దేవుని చేత వాడబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం కొరక, నీ వరకు నా భార్య, నా భర్త, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా పిల్లలు, నా సంతానం, దీని కొరక? జనముల కొరకు. ఆయన నీకు ఇచ్చే అభిషేకం కానీ, కృపావరాలు కానీ, ఆయన ఫలించే ఆత్మ ఫలం కానీ, ఆయన అనుగ్రహించే సమస్తం నీ కొరకు కాదు, జనముల కొరకు. ఏలియా తన కొరకు వాడుకున్నాడండి. వాడుకుంటే ఒంటి చర్మములతో ఉన్నటువంటి ఆ దట్టి కట్టుకొని గొంగళేసుకొని ఎందుకు తిరుగుతాడు? పౌలు గారు తనకి ఇవ్వబడిన అభిషేకం సామాన్యమైందా? 100 సంఘాలు కట్టారు, 1000 మందికో 1,00,000 మందికో సువార్తను ప్రకటించారు. ఆయన తన కొరకు ఏమైనా దిగంబరత్వముతోనూ పస్తులతోనూ ఇప్పటికి కూడా మేము ఆయన కొరకు కాదు ఆయనకి ఇచ్చిన అభిషేకం. ఏ భక్తునైనా చూడండి, వారికి ఇవ్వబడిన అభిషేకము, వారికి ఇవ్వబడినటువంటి ఆ దేవుని కృప, వారికి కనపరిచిన దేవుని ప్రణాళిక, వారికి తెలియపరిచిన దేవుని వెలుగు ద్వారా తెలియపరిచిన దేవుని సంకల్పం, వారు ఆస్తులు పెంచుకోవడానికో, వారు సుఖంగా బ్రతకడానికో కాదు. దేవుని ప్రజలు దేవుని కొరకు సిద్ధపరచడానికి, దేవుని ప్రజలు దేవునితో తిప్పబడడానికి, దేవుని ప్రజలు ఆ వెలుగు చేత నింపబడి ఆ వెలుగుని ఇతరులకు అందించడానికి. ఇప్పుడు 60వ అధ్యాయం ప్రారంభంలో నీకు వెలుగు వచ్చింది, లే చూడు జనముల మీద చీకటి కమ్ముతుందని చెప్పాడా? ఈ అనుభవం తర్వాత 61 ప్రారంభంలో ఏమన్నాడు? అదిగో వెలుగు వచ్చినప్పుడు ఏం పొందారు? రక్షణ పొందారుగా. 2 తలంపుల మధ్య ఉన్న వాళ్ళు 1 తలంపు క్రిందకు వచ్చారు కదా. ఆ మొదటి మెట్లోకి వచ్చిన తర్వాత 2వ మెట్లో ఏలియా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? సముద్రం మీద వర్షం మేఘం వస్తుందేమో చూడు చూడు అని ఆ మేఘం వచ్చిందాక ప్రార్థన చేశాడు. ఇక్కడ రక్షణ వచ్చింది, నీకు సత్యమేమిటో అర్థమైంది. నువ్వు పాపివని, పాపం నుండి నీ విడిపించబడలేవని, విడిపించబడడానికి పరిశుద్ధుడైన దేవుని కుమారుడు నీకు కావాలి అని ఈ విషయాలు నీకు అర్థమైనావు. నువ్వు ఆయనతో నిబంధన చేసుకున్నావు, ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావు, ప్రత్యేకించబడ్డావు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏమిటి? 67 ప్రారంభం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. 2వ మెట్టు వస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ఆ ఆత్మ రావాలి? ఎందుకు అభిషేకం రావాలి? దీనులకు సువార్త ప్రకటించడానికి. దీనులకు అభిషేకం కావాలి. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన వారి హృదయములను దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును. దేవుని ప్రతిదండన దినం ఒకటి ఉంది. ప్రభు వస్తాడు, తీర్పు తీర్చడానికి వస్తాడు. ఈలోపే నువ్వు రక్షకుడిగా యేసును అంగీకరించకపోతే నీకు తీర్పు ఉంటుంది, నువ్వు నరకానికి పోతావు అని ప్రకటించడానికి.
అందుకు దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. అది కావాలని అడగాలి. అందుకొరకు దైవ ప్రార్థన చేయాలి. విశ్వాసి కూడా ఆ సత్యమునందు నిలిచి ఉండాలి. ఎందుకనంటే అంత్య దినములలో దేవుని పర్వతం చిన్నది పొట్టిది అని చెప్తుంటాను కదా. ఈ చిన్నది పొట్టిది నల్లది అయినటువంటి ఈ పర్వతాన్ని అత్యధికమైన హెచ్చైన దానిగా చేస్తానని ఈ గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్తాడు. చూడండి 2వ వచనం. మొదటి వచనం. ఒక్క నిమిషం అండి. 2వ అధ్యాయం చూడండి మొదటి నుండి. ఎవరిని గురించి? మన మూలవాక్యం ఏమిటి? యూదా కన్నులు ద్రాక్ష రసం చేత ఎర్రగా మారు, పలు వరుస పాల చేత అని చెప్పు. ఇది లేఖనం. యెషయాకు కలిగిన దర్శనముల దేవోక్తి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. ఇవే ప్రవచనాలు 2-3 చోట్ల రాయబడ్డాయి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. కంటిన్యూ చేయండి. 4 ప్రారంభం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి. ఎప్పుడు? ఆత్మ వచ్చినప్పుడు. ఆత్మను పొందుకున్న వ్యక్తులు, అభిషేకించబడిన వ్యక్తులు, ఆ ఆత్మ వారి కొరకు కాదు, ఆ అభిషేకం వారి కొరకు కాదు. అభిషేకము, ఆత్మ లేకుంటే ఆ వెలుగు, దేవుడు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షత వారి కొరకు కాదు, ప్రజల కొరకు. చూడు, జనముల మీద చీకటి కమ్ముతుంది, వారి కన్నులు మూయబడి ఉన్నాయి, సత్యం తెలియక అసత్యంలో ఉండి నాశనానికి పరుగులు పెడుతున్నారు. పాతాళం అపరిమితముగా నోరు తెరుచుకొని గనులను ఘోష చేయవారిని, ఆనంద డోలికల్లో తిరుగుతున్న వారిని మృంగివేయడానికి పనిచేస్తోంది. రక్షణ పొందిన నీవు ఆత్మను పొందుకున్నట్లయితే, అభిషేకాన్ని పొందుకున్నట్లయితే నీకు ఇవ్వబడిన వెలుగు ఇతరులకు పంచడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నీకు ఇవ్వబడిన అభిషేకం ఇతరులను రక్షించడం కొరకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఇవ్వ ఉద్దేశించిన కృపావరాలు నీ కొరకు కాదు, నీ ద్వారా అనేకులకు మేలు కలుగునట్టు. ఏ భక్తుని జీవితమైనా చూడండి, వారికి ఇవ్వబడిన అభిషేకం వారికి ఉపయోగపడిందా? వారికి ఉపయోగపడితే పౌలు కన్నుల్లో ఆ ప్రాబ్లంతో ఎందుకున్నారు? తిమోతి గారు కడుపుల నొప్పితో ఎందుకున్నారు? ఏలియా గారు ఆ కొదువైనటువంటి వనరుల్లో ఎందుకు బ్రతకవలసి వచ్చింది? ఎలీషా గారు ఎక్కడో ఎవరితో అందరితో కలిసి అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? రాజభవనం లాంటి భవనం కట్టించుకొని ఉండలేరా? ఏ భక్తుడైనా చూడండి, వారి జీవితాలన్నీ దేవుని కొరకు. ఎందుకు? వారు అభిషేకించబడ్డారు. ఆ అభిషేకం ఇతరుల కొరకు, దీనులకు సువార్త ప్రకటించడానికి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, స్తుతి హితవస్త్రాన్ని ప్రకటించడానికి, ప్రతి దండన దినాన్ని ప్రకటించడానికి. అందుకు అభిషేకించాడు. ఇవన్నీ నువ్వు చూడాలి అంటే నీ కన్నులు కడగబడాలి. కన్నులు కడగబడితే ఇవి నువ్వు చూడగలుగుతావు. ఇవి నువ్వు చూడగలిగితే, అయ్యా నశించిపోతున్నారని వారి నాశనాన్ని నువ్వు చూడగలిగితే, అప్పుడు ఆత్మను గురించిన ఆసక్తి నీ హృదయాన్ని మండిస్తుంది. అప్పుడు ఏడుస్తావు, అయ్యా వాడు నేనేం చేయలేకపోతున్నా, నాకు శక్తి చాలలా, బలం చాలలా, జ్ఞానం చాలలా, నన్ను అభిషేకించు, నీ వాక్శక్తిని వాక్శుద్ధిని నాకు ఇవ్వు అని అప్పుడు ప్రభు దగ్గర ఏడుస్తావు. సేవకుడు ఏడుస్తాడు. అప్పుడు అభిషేకం నీ మీదకి వస్తుంది. నీ కన్నులు కడగబడకపోతే ఇక ఎప్పుడు
పాస్టర్ గారండి మరండి నాకు ఆ బాధ అండి ఈ బాధ అండి ఏడుస్తావు, నిజమే, నీ ఏడుపు కరెక్టే, నీ బాధ కరెక్టే. కానీ దేవుడు నీ బాధలన్నీ ఎరిగిన దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రక్షించాడు. ఎందుకంటే మొదట నీవు నా నీతిని రాజ్యాన్ని వెతకాలి. వెతికితే ఏం జరుగుతుంది? అప్పుడు నీ సమస్యలన్నీ కూడా, నీ సమస్యలు ఎందుకు అలాగ నిల్చున్నాయి? నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అదృశ్యమైన వాటిని నువ్వు చూడలేకపోతున్నావు. చూడని కారణాన ఆ భారం నీకు రాలేదు. అందుకు అవసరమైన శక్తిని ఆయన యొద్ద పొందుకోవడానికి నువ్వు అడగడం లేదు, అడగవలసింది తప్ప అన్నీ అడుగుతున్నావు. సైతాను తంత్రం ఇది, మన అజ్ఞానం ఇది. కాబట్టి అయ్యా, ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ రాసుకో. వాటి వెనక దేవుని యొక్క పరిష్కారాలను చూడడానికి కన్నులేవు. నేను ఎందుకు చూడలేకపోతున్నాను? నా కన్నులు కడుగు, నా కన్నులు పరిశుద్ధపరచు. సమస్య వెనక ఉన్న పరిష్కారాన్ని ఎలీషా పరిచారకుడైనటువంటి దైవజనుడికి చూపించావుగా. యెహోషువ గురించి రాస్తూ ఉదాహరణకి 100 సార్లు యెహోషువ గురించి రాస్తే 99 సార్లు పరిచారకుడైన యెహోషువ అని ఉంటుంది, ఒక్కసారి ఉంటుంది దైవజనుడైన యెహోషువ అని. పరిచర్య అనేది అంత ప్రాముఖ్యమైన అంశం. పరిచర్య అంటే సేవకుడికి ఆహారమో, సేవకుడికి అవసరతలో మందిరం, ఇవి మాత్రం కాదు. పరిచర్య అంటే సేవకుడి యొక్క భారం, సేవకుడు ఏ అంశాల కొరకు గురి కలిగి పనిచేస్తున్నాడో దాంతో భుజం కలిగి పనిచేయడం, ఏ భారం కలిగి పనిచేస్తున్నాడో, ఏ దర్శనం కలిగి పనిచేస్తున్నాడో దాని కొరకు ఆ పనులు ఏకీభవించడం. అందుకొరకు ప్రార్థన అయితే, అందుకొరకు ప్రకటన అయితే, అందుకొరకు పరిచర్య అయితే, ఆ ప్రకటనలో, ఆ సువార్తలో, ఆ పరిచర్యలో, ఆ ప్రార్థనలో నువ్వు కూడా భుజం కలపడం, అది పరిచారకుడైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం. అది అలా కాకుండా కేవలం భోజనమే, కేవలము వస్త్రాలు, లేకుండా కేవలం మందిరం శుభ్రం చేయడం అయితే, ఈయన వాక్యం చెప్తుంటే అయ్యా భోజనం టైం అయిందని భోజనం తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే వీడికి భారం తెలియదు కదా. అది భారం తెలిస్తే ఆ పని అయిపోయిందాక ఏకీభవిస్తారు. అయిపోయిన తర్వాత సేవకుని యొక్క ఆలోచన బట్టి ముందుకెళ్తారు. ఆలోచన చేయండి. నేను మీకు పరిచయం చేస్తున్న అంశం, మన నేత్రాలు కడగబడితే తప్ప దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం చూడలేం. ఆత్మీయ నేత్రాలు ఉంటే తప్ప మనకు సంబంధించినవేవో మనం గుర్తుపట్టలేం. ప్రవచన నేత్రాలు ఉంటే తప్ప భవిష్యత్తు గురించిన విషయాలు మనం గుర్తుపట్టలేం. మన అవసరతల కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో వాటిని మనం చూడగలిగితే తప్ప మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించలేం. ఆయన ఎల్లప్పుడూ స్తుతించమన్నాడు, ఎడతెక్క స్తుతించమన్నాడు, ప్రతి మనుషుని గురించి స్తుతించమన్నాడు. ఎలా స్తుతించగలుగుతాం? మన కీడు చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వారు, నష్టపరిచిన వాళ్ళు మన ఎదురుగా ఉంటే ఎలా స్తుతించగలుగుతాం? దాని వెనుకున్న దేవుని ప్రణాళికను మనం చూడగలిగితే ఎల్లప్పుడూ యెహోవాను గురించి సల్లాపము చేయగలుగుతాం. దినమెల్లా ప్రతి దినం చేయగలుగుతాం. మన సమస్యలు, మన అవసరతలకు ఆయన ఏమేం పరిష్కారాలు సిద్ధపరిచారో మనం అవి చూడగలిగితే కదా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళందరూ నిన్ను రక్షకుడని ఒప్పుకున్నారయ్యా, ఆహారం లేక తల్లడిల్లిపోతున్నారు. ఆ తర్వాత పాదము అతని పళ్ళు ఏమిటది మూలవాక్యం, ఆయన పనులు, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండడం. పాలు అంటే దేవుని వాక్యం, పరిశుద్ధతను కలిగి ఉండడం. అతని పనులు, ఆ అంశము, పనులు అనే అంశం చెప్పలేదు నేను, కనులు అనే ఒక అంశం చెప్పాడు. కాబట్టి ఆ వాక్యం అనే పాలను, పళ్ళు దేనికి ఉపయోగపడతాయి? ఆహారాన్ని తీసుకోవడానికి. పళ్ళు దేనికి ఉపయోగపడతాయి?